ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2-in-1 పెన్ డ్రైవ్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. నేను దీన్ని అమెజాన్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి మనం తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాము. అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. అన్బాక్సింగ్ చేస్తే మనకు లోపల అయితే ఒక పేపర్ ఉంది, ఏం లేదు. దాంతోపాటు మనకు ఒక చిన్నది ప్లాస్టిక్ ఇది ఇంకా అటాచ్ చేసి వచ్చింది. అండ్ ఈ యొక్క దీని పేరు వచ్చేసరికి సండెక్స్ పక్కగా పెట్టేసి చూడొచ్చు. మనకు ఇలా ఉంటుంది పెన్ డ్రైవ్, మీకు చూపిస్తాను స్క్రీన్లో. ఇటేమో మనము ల్యాప్టాప్కి యూజ్ చేసుకోవచ్చు, ఇటేమో మనము మొబైల్కు 2-in-1. అంటే ఎలా అంటే మనకి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూసారా మధ్యలో. ఈ యొక్క బటన్ కనుక మనము కొంచెం ప్రెస్ చేసి ఇలా అన్నామంటే ఇది మీకు చూడొచ్చు. మొబైల్కు ఎలా అంటే మొబైల్ పెట్టి చూపిస్తాను. స్ట్రైట్ చేయండి. మొబైల్ ఉంది కదా, టైప్ సి మొబైల్ అయితే మొబైల్ పెట్టచ్చు, కనిపిస్తుందా? అండ్ ఒకవేళ మనకు ఇటు సైడ్ ఉంది కదా హోల్, కనిపిస్తుందా? ఇటు సైడ్ అంటే మనకు ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ అది చూపిస్తాను, తీసాను కదా. ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ యూజ్ చేసే డెల్ ల్యాప్టాప్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ల్యాప్టాప్కి ఎలా యూజ్ చేయాలంటే ఈ సేమ్ ఈ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి, ఓకే అర్థమైందా? ఈ బటన్ మనము ప్రెస్ చేసి ఇలా అంటేనేమో ఇది మనం ఇలా ల్యాప్టాప్ ఫస్ట్ మీకు అయితే పెట్టి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుందా? ఓకే చూడవచ్చు. ఇలా మనము ల్యాప్టాప్కి యూజ్ చేయొచ్చు. దీన్ని తీసేసి మీకు మళ్ళీ ఈ ల్యాప్టాప్ పక్క పెట్టేసి మీకు చూపిస్తాను మరి ఒకసారి. ఈ యొక్క బటన్ ప్రెస్ చేసి ఇలా అంటే మనకు ఆల్రెడీ ఇటు మనం ఏంటి లోపలికి వెళ్ళిపోతుంది ఒక పిన్ అనేది. మళ్ళీ ప్రెస్ చేసి ఇటు అంటేనేమో మనకు మొబైల్కు, అండ్ మళ్ళీ ప్రెస్ చేసి కొంచెం ఇటు అంటే మనకు ల్యాప్టాప్, మొబైల్కు ల్యాప్టాప్కు 2-in-1. ఒక జీబీ వచ్చేసరికి 32 GB చూడొచ్చు. కనిపిస్తుందా? మీకు ఫోటోస్ పెడతాను, కనిపిస్తలేదు మొబైల్లో. 32 GB. దీని ఒక స్పీడ్ వచ్చేసరికి 150 per second MB అయితే మనకు ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేయగలదు. దీని స్పీడ్ కూడా మీకు స్క్రీన్లో పెడతాను ఫొటోస్. దీని యొక్క స్టోరేజ్ వచ్చేసరికి 32 GB. దాంతోపాటు దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 150 MB per second ట్రాన్స్ఫర్ చేయగలదు. ఓకేనా? అండ్ చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, C313 ఇలా ఉంటాయి కదా మనకు. ఇలా చూడండి, USB 3.1 ఇక్కడ మీకు చూడవచ్చు. మీకు స్క్రీన్లో పెడతాను. ఇక్కడ USB 3.1, 2.1, 3 కంటే తక్కువ ఎక్కువ ఇలా ఉంటాయి కదా. ఈ లాస్ట్ టాప్ అన్నమాట. ఇదేంటంటే దీని యొక్క స్పీడ్ పర్ సెకండ్ 150 MB మనకు MBPS ఈ యొక్క స్టోరేజ్ను ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. మేడ్ పర్ మొబైల్, PC, మ్యాక్బుక్, ఆండ్రాయిడ్ అని చెప్పి మాకు ఇక్కడ మెన్షన్ చేశారు. దీని యొక్క బ్యాక్ సైడ్ ఉన్న పూర్తి డీటెయిల్స్ మీకు స్క్రీన్లో పెడతాను, మీకు వీలైతే చదువుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క చూసుకున్నట్టే చాలా మంది ఎవరైతే ఈ వీడియో చూస్తారో వారు ఏ పెన్ డ్రైవ్ తీసుకోవాలని చెప్పి సెర్చ్ చేస్తారు. అందుకోసమే నేను ఇది ఒక అన్నిటికంటే బెస్ట్ పెన్ డ్రైవ్. మీరు మామూలుగా 600కు 700కు మీకు మామూలుగా ఆఫ్లైన్లో ఏంది మొబైల్ షాప్లో సెల్ పాయింట్లో దొరుకుతాయి. అది కూడా మన సండెక్స్ కాకుండా ఇంకా వేరే కంపెనీలు కూడా మీకు దొరుకుతాయి. కాకపోతే అది 600, 700, 500కు అది కూడా 16 GB ర్యామ్ దొరుకుతాయి. ఇది మనకు 32 GB మెమొరీ తోటి, దాంతోపాటు 2-in-1 డ్యూయల్. ఇటేమో మనకు చెప్పాను కదా, ల్యాప్టాప్ కంప్యూటర్కి యూజ్ చేసుకోవచ్చు, ఇటేమో మనకు మొబైల్ టైప్ సికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇంకోటి మీకు చెప్పాను ఇందాక, చాలా మంది తెలియక తీసుకుంటారు. ఇక్కడ USB 3.1 అని చెప్పింది, ఇక్కడ స్క్రీన్లో పెడతాను. USB 3.1 ఇది. దీని యొక్క స్పీడు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇదే తీసుకోండి. దాంతోపాటు దీని యొక్క లింక్ నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా తీసుకోండి. దీని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి మీరు అమెజాన్లో అయితే పర్చేస్ చేయొచ్చు. కాబట్టి ఇది చాలా అంటే చాలా బెటర్. మీరు ఒకవేళ పెన్ డ్రైవ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొంచెం బాగైనా సరే మీరు డ్యూయల్ పెన్ డ్రైవ్ తీసుకోండి. డ్యూయల్ పెన్ డ్రైవ్ వలన చాలా లాభాలు ఉన్నాయి. మనం ల్యాప్టాప్కు కంప్యూటర్కు యూజ్ చేసుకోవచ్చు, మొబైల్కి యూజ్ చేసుకో. మొబైల్ ఉన్నది ల్యాప్టాప్లకు, కంప్యూటర్లో ఉన్నది మన ల్యాప్టాప్లో ఉన్నది మొబైల్లకు ఈజీగా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళచ్చు. చాలా మళ్ళీ 32 GB దీని యొక్క స్టోరేజ్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోని ఇంకొంతమందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్.